ఓకే. అయ్యో! మా క్రిష్ మళ్ళీ ఒకసారి అడగమన్నాడు ఒక క్వెషను. మేధావులందరికీ ఒక క్వెషన్ అనమాట. మ్యాథమెటికల్ క్వెషనే. ఒక ఫార్మర్ ఉన్నాడు. అతని దగ్గర రూ. 100 ఉన్నాయి. అతనికి పొలం ఉంది. అందులో 100 లేబర్స్ పని చేయడానికి వచ్చారనమాట. సో, మగవాళ్ళకి రూ. 10, ఆడవాళ్ళకి రూ. 5, చిన్న పిల్లలకి హాఫ్ రూపీ. అయితే 100 మంది కూలీలకి తిన తిన జేబులో ఉన్న రూ. 100 పంచాలన్నమాట వేజెస్ కింద. అంటే డైలీ వేజ్ ఇస్తారు కదా! కరెక్ట్‌గా ఆ రోజే ఆ రూ. 100 100 మంది కూలీలకి ఆయన షేర్ చేయాలి. కంపల్సరీ 100 మంది కూలీలు రావాలి. రూ. 100 సరిపోవాలి. ఎలా? మగ మనుషులు ఉండాలి, ఆడవాళ్ళు ఉండాలి, చిన్న పిల్లలు కూడా ఉండాలి. అంటే మీరు ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఇప్పుడు పిల్లలు ఒక 95 మెంబర్స్ ఉన్నారు. ఇలా ఒక అలా అలా అంటే ఎక్కువ తీసుకుని అలా చెప్పకూడదు. మగవాళ్ళు కూడా కంపల్సరీ ఒకరినో ఇద్దరో ఎవరో ఒకళ్ళు ఉండాలి. లేడీస్ ఉండాలి. అండ్ చిన్నపిల్లలు కూడా వర్క్ చేస్తూ వాళ్ళకి కూడా వేజ్ ఉండాలి. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మీకు రూ. 100 100 మెంబర్స్కి సరిపోవాలి. క్యాలిక్యులేట్ చేసి నాకు రేపటి లైవ్లో అయితే ఆన్సర్ చెప్పండి. చాట్ జీపీటీని, క్రోమ్స్ని అడగండి క్వశ్చన్. ఓకేనా? ఒక ఒక పేపరు పెన్ను తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. నేనంటే మ్యాథ్స్లో పూరు, మీరందరూ పర్లేదు కదా, చాలామంది బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు. కొంచెం పదును పెట్టండి మీ బ్రెయిన్కి. కుమార్, నేను అడిగిన క్వశ్చన్ విన్నావా? నువ్వు కూడా ట్రై చెయ్యి. రూ. 100 100 మందికి సరిపోవాలి. మగవాళ్ళకి రూ. 10, ఆడవాళ్ళకి రూ. 5, చిన్నపిల్లలకి రూ. 1/2. సో రూ. 100 మెంబర్స్కి ఎలా షేర్ చేస్తావు? ఇందులో లాజిక్ మ్యాజిక్ ఏం లేదు, జస్ట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషనే. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. నాకు రేపటి లైవ్లో నేను ఆన్సర్ చెప్తాను. రేపటి లైవ్లో ఆన్సర్ నేను రివీల్ చేస్తాను. ఎంత తిన్నా ఇంతే.